ఇలా నాకు హెల్త్ ఇష్యూ వస్తే నేను పట్టణాన్ని తప్ప మీరు చెప్పలేదు. ఇప్పుడు నాకు నా కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని అడిగాను. అంతకుమించి అవును మేడం, కమిట్మెంట్ అంటే ఒకటి మీకు బాండ్ పేపర్ మీద రాసిలేదు కదా, నేను ట్రై చేశాను కాలేవు. అవును, మీరే కదా చెప్పారు లోన్ తీసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ నేను పే చేస్తాను అని చెప్పి. ఎవ్రీ మంత్ పే చేస్తాను చెప్పాను, బట్ ఇట్లా మధ్యలో ఇట్లా ప్రాబ్లం వస్తుందో తెలియదు కదా మాకు. మీరు పెట్టేసి అదే అన్నా, ఒకవైపు మీరు మీరు చేసుకుంటే ఎనదర్ వైపు నుంచి మీకు రిప్లై వస్తుంది. మీరు టైం ఇచ్చారా లేదా అనేది బ్యాంక్ వాళ్ళు మీకు అనవసరం, మీరు మెయిల్ పెట్టారు అంతే. దానికి అసలు టైం ఇచ్చారా లేదా అనేది మీకు లేదు. మరి అలాగే ఉండండి. ఇప్పుడు మాకైతే ఏం లేదు, మేము ఫాలో అప్ చేస్తానే. సర్లే మేడం, మీరు ఫాలో అప్ చేయండి కదా, మీకు అవుతూనే ఉంటే కాల్స్ వస్తూనే ఉంటాయి. మీరు కాల్స్ చేస్తూనే ఉండండి, ఓకేనా? నేను మాట్లాడుతూనే ఉంటా. నేనేం చేస్తానని చెప్పలేదు, నాలాంటి వాళ్ళు 10 మంది చేస్తారు. మీలాంటి వాళ్ళు 100 మందిగా 200 మంది చేయండి, మాట్లాడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల పేమెంట్ ఆన్ టైం కట్టలేకపోతున్నా అంటే అలాంటివి మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతుంది మేడం. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారి వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. నావినా అండి? అవును సార్. చెప్పండి మేడం. పేమెంట్ చేస్తానని చెప్పారు కదా, పేమెంట్ ఎప్పుడు చేస్తా చెప్పండి మేడం? 12th June నేను కాల్ చేసినప్పుడు పేమెంట్ చేస్తానని చెప్పారు. లేదు మేడం సార్, ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను కూడా. 12th June 12/4 నేను కాల్ చేసినప్పుడు పేమెంట్ చేస్తాను మేడం. మెడికల్ ఇష్యూ ఉంది మేడం. ఏ మెడికల్ ఇష్యూ ఉంది సార్? కిడ్నీ ప్రాబ్లం. అప్పుడు మరి కడతాను అలా చెప్పారు, నాకు ఈ ప్రాబ్లం చెప్పలేదే. ప్రాబ్లం నాకు 2 years నుంచి ఉంది, ఇప్పుడు సీరియస్ అయింది. 2 years కింద ఏంటిదే అర్థం కాలేదు. ప్రాబ్లమ్ 2 years కంచే ఉంది, ఇప్పుడు సీరియస్ అయింది మేడం. మరి నాకు 12th కడతానని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎలాగా? ట్రై చేశాను, నేను అవ్వలేదు అమౌంట్. అట్లా ఏంటండి? ట్రై చేశాను, అమౌంట్ అవ్వలేదు మేడం, అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. అడ్జస్ట్ చూడదండి, ఎలా కుదురుతుంది సార్? ఆల్రెడీ మీ నావికి మెయిల్ పెట్టాను, ఇట్లా మెడికల్ ఇష్యూ ఉందని చెప్పేసి డాక్యుమెంట్ సబ్మిట్. నేను ఫాలో అప్ చేయను, నాకైతే ఇప్పుడు ఏం మెయిల్ రాలేదు. నేను అలా అనలేదు మేడం, నేను ఆల్రెడీ ఇంటిమేట్ చేసిన హెడ్ ఆఫీస్ అని చెప్తున్నా. నాకైతే మెయిల్ రాలేదు. ఒకవేళ మెయిల్ వచ్చిందా కాల్ మీకు వాట్సాప్ లో డాక్యుమెంట్లు పంపనా? ఏంటిదండి? డయాగ్నోస్ చేసిన రిపోర్ట్లు ఉంటాయి కదా, ప్రూఫ్. నేను అడుగుతుంది మీ రిపోర్ట్, మెడికల్ ఇష్యూ రిపోర్ట్ అడగట్లేదు సార్. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఇట్లా ఇష్యూ ఉంది మేడం, అట్లా మెడికల్ ఇష్యూ ఉంది, ఇప్పుడు కట్టలేదు నేను, టైం పడుతుంది నాకు. అలా కుదురుతుంది సార్, పేమెంట్ చేయాలి కదా. అసలు ఏం మాట్లాడుతున్నారు మేడం, అర్థమవుతుంది అసలు మీకు? మెడికల్ ఇష్యూ ఉంది, నేను కట్టలేదని చెప్తున్నా కదా నాకు. అదే నాకు ఇప్పుడు మెడికల్ ఇష్యూ ఉందని చెప్పేసి లోన్ తీసుకున్నప్పుడు మీరు ఇలా నాకు హెల్త్ ఇష్యూ వస్తే నేను పట్టణాన్ని తప్ప మీరు చెప్పలేదు. ఇప్పుడు నాకు నా కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని అడిగాను. అంతకుమించి అవును మేడం, కమిట్మెంట్ అంటే ఒకటి మీకు బాండ్ పేపర్ మీద రాసిలేదు కదా, నేను ట్రై చేశాను కాలేవు. అవును, మీరే కదా చెప్పారు లోన్ తీసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ నేను పే చేస్తాను అని చెప్పి. ఎవ్రీ మంత్ పే చేస్తాను చెప్పాను, బట్ ఇట్లా మధ్యలో ఇట్లా ప్రాబ్లం వస్తుందో తెలియదు కదా మాకు. ప్రాబ్లం వస్తే కట్టని చెప్పి అప్పుడు మెన్షన్ చేయాలి. ప్రాబ్లం వస్తే కట్టని చెప్పి అది కామన్ సెన్స్ కదా, సపరేట్ గా మెన్షన్ చేయండి. అది ఏంటండి, అర్థం కాలేదు? ప్రాబ్లం వస్తే కట్టలేడని చెప్పేసి అది కామన్ సెన్స్, అది జస్ట్ సపరేట్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇట్ ఈస్ బేసిక్. అవునా, అప్పుడు అదే సార్, ఇప్పుడు మీకు కుదరినప్పుడు నేను పేమెంట్ చేయనని చెప్పేసి అక్కడ ఏదైతే ఉందో అప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీరు మెన్షన్ చేసుకోవాలి కదా. మెన్షన్ చేయాలంటే ఆప్షన్ లేకుండా కదా నాకు. అగ్రిమెంట్ మీరు ఇచ్చారు కానీ నేను ఇవ్వలేదు. అగ్రిమెంట్ మీరు ఇచ్చారు కానీ అగ్రిమెంట్ నేను సపరేట్ రాసి మీకు ఇవ్వలేదు కదా. అప్పుడు తీసుకున్నప్పుడు యాప్లో తీసుకున్నప్పుడు మీరు మెన్షన్ చేయాల్సింది కదా. యాప్ లో ఎక్కడ మెన్షన్ చేయాలి మేడం, లేదు కదా. మీరు సపరేట్ గా ఒక అక్కడ కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకొని కోడింగ్ నేర్చుకొని యాప్ లో ఒక పాయింట్ మెన్షన్ చేయండి అక్కడ ఫీడ్బ్యాక్. ఇప్పుడు మీరు మెయిల్ పెట్టుకున్నాను అన్నారు. మెయిల్ అంటే ఒకటి తినండి, మెయిల్ అంటే మెయిల్ రాయడానికి వస్తుంది. యాప్ లో నేను పోయి ఏం రాయాలి, ఎక్కడ రాయాలి? యాప్ లో ఉంటది, యాప్ లో రాయడానికి. ఎవ్రీ మంత్ పేమెంట్ చేయాలి. సిచ్యువేషన్ బాగాలేకపోతే ఎట్లా చేస్తారు? సిచ్యువేషన్ బాగాలేకపోతే ఎట్లా చేస్తారండి? ఇప్పుడు ఒకటి కిడ్నీ ఇష్యూ అనేది సీరియస్ ఇష్యూ, ఏదో ఫీవర్ వస్తున్నో దగ్గు వస్తున్నో కోల్డ్ అవుతున్నో చిన్న ఇష్యూ కాదు కదా. ఇప్పుడు మిమ్మల్ని మీకు ముందే ఉందని హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి మీరు నాకు ముందే చెప్పుకుంటే నేను మీకు కాల్ చేయను. ఎప్పుడైతే 12వ తారీఖు నేను కాల్ చేశాను, నేను ట్రై చేశాను మేడం, నేను ట్రై చేశాను కాలేదు. నాకు తెలియదు కదా సార్, ఇప్పుడు నాకు కమిట్మెంట్ నేను కాల్ చేశాను. ఇప్పుడు చెప్తున్నా కదా, లేదని అమౌంట్ లేదని చెప్తున్నా కదా. కమిట్మెంట్ అంటే మనం స్వర్గం లేదు, అగ్రిమెంట్ రాసుకోలేం కదా. మీరు 25th పేమెంట్ చేస్తా అన్న వాళ్ళు అప్పుడు నాకు కాల్ అయిన చేయలేదు. ఇవాళ నేను వాట్సాప్ కాల్ చేసి నేను నాకు ముందు చెప్పాను లేదు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో ఫస్ట్ డే స్కిప్ అయిందా, అప్పుడు పెట్టా మెయిల్ మీ కంపెనీకి. ఇది స్టార్టింగ్ కంపెనీ మీకు అప్డేట్ చెప్పదు, నా తప్ప అది. రిప్లై వచ్చిందా అది సెకండరీ. అది నేను మీ కంపెనీకి
12th కాదు మేడం, నేను మెయిల్ పెట్టింది ఇప్పుడు మాకు మెయిల్ రావాలి కదా. మీకు మెయిల్ రాకపోతే నా తప్పు కాదు కాదు, నా తప్పు కాదు కాదు. ఇప్పుడు మీ ఇప్పుడు ఫాలోఅప్ ఒకటి వినండి, ఫాలోఅప్ చేయడము వినండి మేడం, ఫాలోఅప్ వింటారా మేడం, వింటారా లేదా? అది మీకు రాకపోతే నేనేం చేయాలి? దానికి ఫీడ్బ్యాక్ పెట్టేసి నాకు అడే ఇష్యూ ఏముందో. మేడం నాకు వచ్చిందా రానా సెకండరీ, నేను ఆల్రెడీ నా తరపున 12 కాదు ఫస్ట్ వీక్ లో పెట్టినా. రెండు వైపు నుంచి ఇప్పుడు మీ సైడ్ కానీ ఫాలోఅప్ రాకపోతే నేనేం చేయాలి? దానికి మీ యాప్ తప్పు కదా అది, అది మీ తప్పు కూడా కదా. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కదా మీరు కూడా. నేను ట్రై చేస్తాను చెప్పాను, ట్రై చేస్తాను చెప్పాను. ఎలా ఎందుకు చెప్పొద్దు చెప్పండి, ఎందుకు చెప్పొద్దు, ఎందుకు చెప్పొద్దు, ఎందుకు చెప్పొద్దు? ట్రై చేద్దా, ట్రై చేద్దా, ట్రై చేద్దా, ట్రై చేద్దా? అరే అవును మేడం, ఇప్పుడు చెప్తున్నా కదా ఇష్యూ ఏముందన్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. ఎందుకు కుదరదు? ఎందుకు ఎందుకు తీసుకుంటారు తెలియదా నీకు? చెప్పాల్సిన అవసరం ఏమో చెప్పు నాకు, ఎందుకు చెప్పాలి? అరే నేను ఎందుకు చెప్పాలి మేడం? నేను లోన్ ఎందుకు తీసుకున్నావు? నేను లోన్ ఎందుకు తీసుకున్నా మీకు ఎందుకు చెప్పాలి? పేమెంట్ చేస్తానే తీసుకున్నా, ఇష్యూ వచ్చింది మరి ఎట్లా చేయాలి? హెల్త్ ఇష్యూస్ ఇప్పటి నుంచి రాలేవు. ఒకటి హెల్త్ ఇష్యూస్ మీ లోన్ తీసుకుని రాలేవు, నాకు ముందే ఉండే, ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి నేను అట్లేకపోతున్నా. ఒకటి మేడం రిప్లై రాలేదని చెప్పలేదు నేను. రిప్లై వచ్చిందా రాలేదా సెకండరీ, నా తరపునకించి నేను ఆల్రెడీ బ్యాంక్ మెయిల్ పెట్టా అని చెప్పాను. రిప్లై ఇంకా చూసుకోవాలి, ఇంకా వేరే ఫోన్ లో మెయిల్ లాగినది, ఈ ఫోన్ లో లేదు. అంటే మీరు పెట్టేసేసి వదిలేసేదాన్ని అట్లా అనుకోండి, అట్లా అనుకోండి అమౌంట్ జరుగుతుంది. ఇప్పుడు పేమెంట్ చేస్తాను, పేమెంట్ బ్రోకెన్ అంటే మీ ఇష్టం. అవునండి, ఓకేనా? నా దగ్గర నుంచి రాకపోయినా మీరు ఇప్పుడు మంత్ ఎండింగ్ లో మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి సార్. కాల్స్ చేయండి, కాల్స్ చేయడం ప్రాబ్లం లేదు, బట్ ఇష్యూ ఉందని చెప్పిన తర్వాత తినకపోతే ప్రాబ్లం. అది మాకు తెలియదు కదా, ఇప్పుడు మీకు ఇష్యూ ఉందని మాకు మెయిల్. ఇప్పుడు నేను చెప్పినా కదా ఒకటే మేడం, మీకు నేను మెయిల్ పెట్టిన తర్వాత మీకు మెయిల్. అరే వినండి మేడం, ఏమరుస్తున్నారు? నేను మెయిల్ పెట్టినా, అది మీకు రాకపోతే అది మీ ఇష్యూ, నాకేం సంబంధం. ఇంటర్నల్ గా మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. మీ యాప్ నేను మీ యాప్ లోకి వచ్చి నేను మీకు పంపాను డైరెక్ట్. ఏది? అరే మీరు చూసుకోలేరు, నేను మెయిల్ పెట్టాలి చెక్ చేసి, మీరు మీకు ఫాలోఅప్ చేసుకోవాలి ఇంటర్నల్ గా. మీకు రాకపోతే నా తప్పు కాదు కదా, నేను పెట్టేసి నా తరపున మీరు పెట్టేసి అదే అంటున్నా. ఒకవైపు మీకు చేసుకుంటే ఎనదర్ వైపు నుంచి మీకు రిప్లై వస్తుంది. మీకు టైం ఇచ్చారా లేదా అనేది బ్యాంక్ వాళ్ళు మీకు అనవసరం, మీరు మెయిల్ పెట్టారు అంతే. అసలు టైం ఇచ్చారా లేదా అనేది మీకు లేదు. మరి అలాగే ఉండండి. ఇప్పుడు మాకైతే ఏం లేదు కాబట్టి మేము ఫాలో చేస్తానే. సర్లే మేడం, మీరు ఫాలో అప్ చేయండి కదా, మీకు అవుతూనే ఉంటే కాల్స్ వస్తూనే ఉంటాయి. మీరు కాల్స్ చేస్తూనే ఉండండి, ఓకేనా? నేను మాట్లాడుతూనే ఉంటా. నేనేం చేస్తానని చెప్పలేదు, నాలాంటి వాళ్ళు 10 మంది చేస్తారు. మీలాంటి వాళ్ళు 100 మందిగా 200 మంది చేయండి, మాట్లాడతా. టైం పడుతుంది మేడం, కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది. 1-2 months పడుతుంది మేడం. 1-2 months పడుతుంది మేడం, 1-2 months. ఎందుకు సార్? జాబ్ లేదు మేడం, జాబ్ వెతుకుతున్నా. మొత్తమే చేయాలి మేడం, 1 EMI కాదు, మొత్తమే చేయాలి, కానీ అమౌంట్ లేదు ప్రజెంట్. అట్లా 1 month వరకు టైం లేదు సార్ మీకు. నా దగ్గర అమౌంట్ లేదు మేడం ప్రజెంట్. ఈఎంఐ అన్నా చేయండి సార్. లేదు మేడం, ఈఎంఐ కూడా 13,000 ఉంది కదా. ఉన్నది కానీ నా దగ్గర అమౌంట్ లేదు మేడం. లేదంటే సెటిల్మెంట్ అన్నా చేసుకోండి. నా దగ్గర అమౌంట్ లేదు మేడం, టైం పడుతుంది నాకు. అమౌంట్ లేకపోతే అరేంజ్ చేసుకోండి సార్, టైం తీసుకొని. అరేంజ్మెంట్ అవ్వట్లేదు మేడం, అడిగిన వేరే వాళ్ళకి అడిగినా ఎవరు ఇవ్వట్లేదు డబ్బులు. ఎందుకు అవ్వవు సార్? ఎందుకు అవ్వవు? ఇవ్వట్లేదు మేడం వేరే వాళ్ళ డబ్బులు. 7 months నుంచి ఖాళీగానే ఉంటున్నారా సార్ మీరు? ఆలోచిస్తున్నా ఏం చేయను. ఆలోచిస్తే అవ్వదు కదా సార్. ఆలోచనతోనే మొదలైతుందని చెప్పాడు మరి అబ్దుల్ కలాం. నాకు చెప్పలేదు, అందరికి చెప్పాడు. చెప్పండి సార్. అబ్దుల్ కలాం ఏం చెప్పాడు అంటే కళలు కలమని చెప్పాడు. కలగనాలంటే ఆలోచించాలి కదా, ఏం కలగనాను, అందుకే అట్లా ఆలోచిస్తున్నాను. మరి
7 months నుంచి ఆలోచిస్తూ ఉంటే పేమెంట్ అయిపోదు కదా సార్. అయిపోదు మరి. అవునప్పుడు వాళ్ళనో వీళ్ళనో అడిగి ఈఎంఐ అన్న మీరు మైక్రోసాఫ్ట్ గూగుల్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మీరు చెప్పొచ్చు కదా జాబులు ప్రొవైడ్ చేయమని. మేడం నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నా, ఇంటర్వ్యూలు ఎవరు సెలెక్ట్ చేస్తలే నన్ను. నాకైతే ఈఎంఐ చేయండి సార్. నాకు ఎన్నో తారీఖు చేస్తారో చెప్పండి. ఆఫ్టర్ 60 days తర్వాత కాల్ చేయండి. లేదంటే సెటిల్మెంట్ చేయండి. అమౌంట్ లేదు మేడం, అదే చెప్తున్నా కదా. సరే సార్, మా ప్రాసెస్ మేము ఫాలో అవుతాం. ఓకేనా? ఏం ప్రాసెస్ మేడం? పక్కోడికి కాల్ చేయడం? మా ప్రాసెస్ ఫాలో అవుతాం. చెప్పండి. ఏమంటున్నారు కదా, మరి ఏం చేయమంటారు? పక్కోడికి కాల్ చేయడం ప్రాసెస్ అంతేనా? ఏదో ఒకటి సార్, నా దగ్గర ఇప్పుడు పేమెంట్ అవ్వనప్పుడు నేను ఫైల్ ఫార్వర్డ్ చేసేసాను, వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు సార్. ఓకేనా? సరే, నా ప్రాసెస్ నేను గిట్ చేస్తాను మేడం. ఓకేనా? అర్థం కాలేదు సార్. నా ప్రాసెస్ నేను గిట్ చేస్తా అంటున్నా. ఇప్పుడు మీరు పేమెంట్ అవ్వదని చెప్పేస్తున్నారు కదా. అదే మేడం, మీరు ఏదో ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అని చెప్తున్నారు కదా, నా ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తా అంటున్నా. మరి అవ్వనప్పుడు నా దగ్గర ఎందుకు? మీ అకౌంట్ నా దగ్గర ఎందుకు? నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడారు కాబట్టి మీతో నేను మంచిగా మాట్లాడినా కదా. సో ప్రాసెస్ వేరే వాళ్ళ ప్రాసెస్ నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. నా ప్రాసెస్ కూడా ఒకటి వినండి. చెప్పండి సార్. మీరు మీ ప్రాసెస్ చేసినప్పుడు కస్టమర్ ప్రాసెస్ చేస్తాడు మేడం. అట్లా నేను కాల్ చేశాను, ఒక నిమిషం కాల్ చేశాను సార్, మీది ఇలా పెండింగ్ ఉంది అని చెప్పాను. నేను చెప్పాను కదా మేడం, నా దగ్గర పెండింగ్ నాకు ఇష్యూ ఉంది, నేను అట్లేకపోతున్నా అని చెప్తున్నా కదా చెయ్యండి అన్నాను. మేడం మీరు ఫోన్ చేయగానే డబ్బులు వస్తే అందరు అన్ని అకౌంట్ మీ దగ్గరికి ఇచ్చేవాళ్ళు కదా మరి బ్యాంకు. అవును సార్, మీకు లేదు, అడగండి, టైం అడగండి. ఇంకా 2 months కావాలి, 3 months కావాలంటే ఇప్పటికే 7 months అయిపోయింది కదా. జాబ్ రాలేదు అందుకని ఇంకా అట్లేకపోతున్నా మేడం. జాబ్ ఉంటే కదా కట్టేది. నాకు 10 days కావాలి మేడం, నాకు 5 days ఇవ్వండి, నేను అరేంజ్ చేసుకుంటాను. అట్లా పీటీపీలు ఇవ్వం మేడం మనం. మరి నేనేం చేసుకుంటా సార్? ఒకటి వినండి మేడం, మీరు ఫైల్ మీరు ఉంచుకోండి, లేదంటే పక్కోడికి మూవ్ చేయండి. బట్ పక్కోడికి మూవ్ చేసినప్పుడు ఆ పక్క పర్సన్ ఏ విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడో నా ప్రాసెస్ నేను చేస్తా అంటున్నా. అట్లా అర్థం కాలేదు సార్. మీరు పక్క పర్సన్ ఆర్బీఐ గైడ్లైన్స్ ని వైలేట్ చేసి ఏమైనా వేస్తే సో దానికి అకార్డింగ్ నేను కూడా రెస్పాండ్ అవుతా అని చెప్తున్నా మేడం. అవును సార్, వాళ్ళ ప్రాసెస్ ఏం చేస్తారు అంటున్నా, చెప్పొచ్చు కదా నాకు. నాకెట్లా తెలుస్తుంది సార్? నా పని ఇది. అడిగాను. సర్లే మేడం, మీరు పని చేయండి. అంటే మీకు తెలియదు అంటే మీకు ఐడియా ఉంది కదా, తెలియదు ఎట్లా అన్నారు మరి. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారంట. సరే మేడం, ఓకే చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి. షూర్ మీ డ్యూటీ మీరు చేయండి, నా డ్యూటీ నేను చేస్తా. నేను ఏమంటున్నా మేడం, నాకు 60 days పడుతుంది. మీరు ఉంచుకోండి, మూవ్ చేస్తే మూవ్ చేయండి. అంతవరకు టైం నాకు ఇవ్వరు కదా సార్. మీరు చెప్పేసినట్టు నేను చెప్పేయను కదా. అక్కడికి వెళ్ళి కస్టమర్ ఇంకా 7 months నుంచి పేమెంట్ చేయట్లేదు, ఇంకా 2-3 months టైం అడుగుతున్నారు, ఇవ్వండి అని నేను అడగలేను కదా సార్. మరి ఏమడుగుతారు మేడం? నా దగ్గర డబ్బులు లేవు మరి ఎట్లా కట్టాలి? అవును సార్, ఈఎంఐ అంటే ట్రై చేయండి సార్. ట్రై కాదు మేడం, ఎందుకు ట్రై చెప్పి అంటే ఓకే సార్. మేడం కడతానంటే మీరు మళ్ళీ కాల్ చేసి ఏమంటారు తెలుసా, కమిట్మెంట్ ఎందుకు ఇచ్చావు, కట్టినప్పుడు నేను హోల్డ్ చేసుకున్నా, మా మేనేజర్ తిడుతున్నాను, ఇలాంటి అన్ని రెస్పాన్స్ వస్తుంది మీ సైడ్ కి. అది క్లారిటీ చెప్తే అయిపోతుంది కదా అట్లీస్ట్. ఓకే సార్, మీరు జెన్యూన్ గా చెప్పారు అవ్వదు మేడం అని. ప్రాసెస్ చెప్తున్నా సార్. అవ్వకపోతే ఇలా పంపించేస్తారు సార్. మీకు ఓకే అంటే నేను పంపించేస్తాను. అంటున్నా నేను పంపించండి. థ్యాంక్ యూ. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.